ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి. ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 24వ తేదీ నుండి మార్చి నెల 30వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మీనరాశిలో రవి బుధ రాహుగ్రహాలు, మేషరాశిలో గురుగ్రహం, అలాగే సింహరాశిలో చంద్రగ్రహం, కన్యారాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో కుజ శుక్ర శని గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారము వలన ఈ వారం రాసులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కన్యారాశి వారి గురించి తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఈ వారం మధ్యస్థమైన ఫలితాలే కనబడుతున్నాయి. ఈ కన్యారాశిలో కేతుగ్రహం, అలాగే 6వ స్థానంలో కుజ శుక్ర శని గ్రహాలు, 7వ స్థానంలో రవి బుధ రాహుగ్రహాలు, 8వ స్థానంలో గురుగ్రహం, 12వ స్థానంలో చంద్రగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ కన్యారాశి వారికి మధ్యస్థమైన ఫలితాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే రాశిలో కేతుగ్రహం ఉండడం, ఆ రాశి పైన రవి బుధ రాహుగ్రహాల దృష్టి ఉండి ఉండడం అనేది ఇక్కడ ఒక విషయంగా తెలుసుకొని అనాలోచితమైన విషయాలు అంటే సరైన నిర్ణయం తీసుకునే సమయంలో పూర్తిగా ఆలోచన చేయకుండా, దాన్ని కూలంకషంగా నిర్ణయం చేయకుండా, కూలంకషంగా ఆలోచన చేయకుండా తొందరగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అభిప్రాయాలు మాటి మాటికి మార్చుకోవడం జరుగుతుంటుంది. ఆలోచన తీరులో కొంత స్పష్టత తగ్గుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో సాధారణంగా ఉంటుంది. మాట తీరు వ్యవహారం అన్నీ కూడా కొంతవరకు అనుకూలత ఉన్నా పూర్తిగా సెటిల్డ్గా ఆలోచన చేయడం అనేది కుదరదు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది, కానీ అనుకున్నంత వేగంగా ఉండదు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా కొంత సఖ్యతగానే ఉంటుంది. అయినప్పటికీ దానిలో ఏదో వివాదాలు, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఆలోచనల్ని త్వరగా మార్చుకోగలుగుతారు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల విషయాల్లో అనుకూలమైన ఆలోచనలు, అనుకున్న ఆలోచనలు అనుకున్నట్లుగా అమలు చేసే విధానంలో కొద్దిగా మార్పులు ఉంటుంటాయి. ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకోవడం జరుగుతుంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో కొంత అనుకోని సంఘటనలు, అనుకోని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి అదనపు భారం పడుతుంది, పని ఒత్తిడి కలుగుతుంది. అలాగే ప్రయాణాల్లో కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఉన్నటువంటి ప్రయాణాలు మానుకోవడం, ఆలోచన మార్చుకోవడం కూడా జరిగే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బాగుంటుంది. వీరి వైఖరికి విరుద్ధంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.
అలాగే గృహ వాహన యోగాదులన్నీ కూడా సాధారణంగా ఉంటాయి. ఈ వారం అంత అనుకూలంగా లేవు. అలాగే విద్యార్థులకి కొంత ఎక్కువ కష్టపడవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. కొంచెం ఈ వారంలో అన్ని రకాల విషయాల్లో కూడా తొందరపాటుతనం అనేది కనపడుతుంది. అలాగే అనుకున్న పని అనుకున్నట్టుగా చేయలేకపోవడం, మధ్యలో అభిప్రాయాలు మార్చుకోవడం, ఆలోచన తీరులో ఎంతో మార్పు తెచ్చుకోవడం జరుగుతుంటుంది. ఊహలతోటి ఆలోచన చేయటం జరుగుతుంది. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా అంత అనుకూలంగా లేదు. అలా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా సరైన పరిస్థితి కాదు. కొత్తగా వ్యాపార ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఈ వారం అంత పూర్తి అనుకూలత అయితే లేదని తెలుస్తుంది. భార్యాభర్తల మధ్య స్వల్పమైన అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా అది సర్దుబాటు అవుతాయి. రుణ సంబంధించిన విషయాల్లో కొంచెం అనుకోని ఒత్తిడి కనబడుతుంది. ఏదో ఒక రకమైన విధానంలో ఆర్థిక పరిస్థితి అంతా కూడా కొద్దిగా ప్రతికూలతగా కనబడుతుందని అర్థమవుతుంది. ఆరోగ్యం విషయంలో స్వల్పమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ దాన్ని దాటివేయగలుగుతారు. అయినా కొంత స్వల్పమైన ఇబ్బందులు అయితే చూడవలసి వస్తుంటుంది. మానసికంగా బాగా అలసిపోయినట్లుగా ఉంటారు. ఎక్కడైనా బంధుమిత్రుల్లో అంత ముభావంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టాలని ఆలోచన చేస్తే మాత్రం ఇది అనుకూలత సమయం కాదు. కొంత ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుంది. మనం పెట్టిన పెట్టుబడులు కొద్దిగా వృద్ధి అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే కొంత స్పీడ్ తగ్గుతుంది. ఆలోచన తీరు వ్యవహారం అంతా కూడా మందగించి ఉంటుందని అర్థమవుతోంది. భాగ్యస్థితిలో కొంత అసంతృప్తి ఉండే అవకాశం ఉంది. రియల్ ఎస్టేటు, షేర్ మార్కెట్ మొదలైన వ్యాపారాలు చేసే వాళ్ళకి అంత అనుకూలత అయితే లేదు. ఒకవేళ బాగా ఉన్నది అనుకుంటే అది సాధారణమైన స్థితిగానే అనుకోవాలి. ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొంత మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. బాగా అసంతృప్తి అయితే ఉద్యోగ విషయాల్లో కనపడుతుంటుంది. వృత్తి వ్యాపారాది విషయాల్లో కూడా స్వల్పమైన అసంతృప్తి ఉంటుంది. అయితే అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతూనే ఆటంకాలు మాత్రం చూడవలసి వస్తుంటుంది. సాధారణమైన ఖర్చులు ఉంటాయి. ఆర్థికంగా కొద్దిగా అదనపు ఖర్చులు చేయవలసి వస్తుంది. అది ఒక సందర్భానికి అయిష్టంగా కూడా కొన్ని ఖర్చులు చేయవలసి వస్తుంటుంది. ఇది అయితే ఈ వారం కొంత అనుకూలత తక్కువగా ఉన్న వారంగానే అనిపిస్తుంది. కాబట్టి ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఇంకా మంచి అనుకూలత కలగడం కోసం ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఈ కన్యారాశి వాళ్ళకి కొంత అనుకూలమైన స్థితిని చూడవచ్చు. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.